గుడ్ ఈవినింగ్ అందరికీ. సో మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ట్రాన్స్కో, జెన్కో, ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, అలాగే మనకి ఈపీడీసీఎల్ మన అన్నిటిలో కలిపి మనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్ట్స్ రిలీజ్ అయినాయి. మనకి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సివిల్ డిపార్ట్మెంట్, టెలికాం, మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే డిపార్ట్మెంట్స్ అన్నిటికి కలిపి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. మనకి ట్రాన్స్కో, అలాగే జెన్కో, ఈపీడీసీఎల్, అలాగే మనకున్న బ్రాంచెస్ ఎలక్ట్రికల్, సివిల్, టెలికాం, అలాగే మెకానికల్ ఈ అన్నింటిలో కలిపి మనకి 200 ఏమో ట్రాన్స్కో, అలాగే జెన్కో 200, అలాగే ఒక ఈపీడీసీఎల్ నుండి మనకి 330 పోస్ట్ గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఎస్పెషల్లీ సివిల్ కోసం చూస్తూ మనం ప్రతి నోటిఫికేషన్కి సంబంధించిన సిలబస్, అలాగే పోస్ట్, అలాగే లోకల్ ఎవరు, నాన్ లోకల్ ఎవరు అనేది మొత్తం కూడా మనం నోటిఫికేషన్ వైజ్ చూద్దాం. ఫస్ట్ మనం ట్రాన్స్కో చూద్దాం. సో ట్రాన్స్కో వచ్చేసరికి మనకి ఈ నోటిఫికేషన్ 25/6/2026 రిలీజ్ చేశారు. అలాగే పోస్ట్ ఏంటంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, టెలికాం అండ్ సివిల్ కూడా మనకు ఉంది కాబట్టి సివిల్ ఆస్పెక్ట్లో మనం మాట్లాడుకుందాము. సో ట్రాన్స్కోని మనం ఏంటంటే ఇది అన్నిటికీ కలిపి కామన్ ఎగ్జామ్ మనకి ప్రొవైడ్ చేయడం జరుగుద్ది. సో దీంట్లో మనకి ఈ ఇచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో మనం అప్లికేషన్ అనేది 36/2026 ఓపెన్ అవుతుంది. అలాగే 27/2026 వరకు కూడా మనకి అప్లికేషన్ లైవ్గా ఉంటుంది. సో ఈ లోపు మనం ఆన్లైన్లో దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. సో కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ మీరు ఇక్కడ చూస్తే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ షల్ బి కండక్టెడ్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ వేకెన్సీస్ ఆఫ్ ఏడబ్ల్యూ, ఎలక్ట్రికల్, సివిల్ అండ్ టెలికాం. ఈ ఏదైతే ట్రాన్స్కో, ఈపీడీసీఎల్, సిపిడిసిఎల్, ఎస్పీడీసీఎల్, జెన్కో ఉందో అన్నిటికీ కలిపి మనకి కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది. కానీ లోకల్ బేసిస్ ఏదైతే ఉందో ఆ లోకల్ బేసిస్ స్పెసిఫై చేసిన దాన్ని బట్టి మనం ఎందులో అయితే మనం లోకల్గా ఉంటాం అందులో మనం ప్రిఫర్ చేసుకుంటాం. సో జోన్ వైజ్ ఇక్కడ మనకి జోన్ కూడా మెన్షన్ చేశారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు. మనం సివిల్కి ఫోకస్ చేస్తాం కాబట్టి సివిల్కి సంబంధించి మనకి ఓపెన్ అంటే 5% ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రతి జోన్లో దానికి 1 పోస్ట్ ఉంది, టోటల్ 6. అలాగే లోకల్ మనకి ఈ యొక్క మనకి ఏదైతే జెన్కో అయితే జెన్కో, ట్రాన్స్కో అయితే ట్రాన్స్కో, ఈపీడీసీఎల్ అయితే ఈపీడీసీఎల్, అలా ఆ రీజియన్లో ఉన్న వాళ్ళందరూ కూడా లోకల్లోకి వస్తారు. సో విశాఖపట్నం రేంజ్లో మనకి 5 ఉన్నాయి, రాజమండ్రి 1, విజయవాడ 3, 1 అమరావతి, అలాగే కడప 5, కర్నూలు మనకి 2 ఉన్నాయి. సో ఇది మనకి సివిల్కి సంబంధించి. అలాగే ఏజ్ వచ్చేసరికి మనకి 18 ఇయర్స్ అబవ్ ఉండాలి, ప్లస్ 42 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్. అలాగే మనకి ఏజ్ ఎగ్జామ్షన్ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ క్యాండిడేట్స్కి ఎలాగో వాళ్ళకున్న రిజర్వేషన్ బట్టి వాళ్ళకి మ్యాక్సిమం ఆఫ్ అప్ టు 52 ఇయర్స్ వరకు ఉంటుంది. డిసేబిలిటీ క్యాండిడేట్స్కి 52, నార్మల్గా ఉన్న రిజర్వేషన్ 47 ఇయర్స్ వరకు మనకు ఉంటుంది. సో పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చూద్దాం. సో డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ మనం చూస్తే ఇక్కడ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. అలాగే ఈ సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఓన్లీ క్యాండిడేట్ అప్లికేషన్ వరకు మాత్రమే ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ తీసుకుంటారని చెప్పి ఇచ్చారు. సో అలాగే ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ అంటే ఏఎంఐ అలాంటివి చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్గానే ఉంటారు. సో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది మనకు తెలుసు. ఇప్పుడు రీసెంట్గా షెడ్యూల్ క్యాస్ట్లో గ్రూప్స్ డివైడ్ చేశారు. సో గ్రూప్స్ బట్టి కూడా దానికి మనకి రిజర్వేషన్ అనేది ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్కి, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి హారిజాంటల్ రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది, వర్తిస్తుంది. సో ఈ హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి కూడా మనం వేకెన్సీ బ్రేకప్ చూసుకుని దాన్ని బట్టి మనం ప్రిపేర్ అవ్వాలి. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, ఈ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఏంటంటే జస్ట్ మనకి మెరిట్ లిస్ట్లో ఉండడం కోసం అని చెప్పి ఈ పర్సంటేజ్ అనేది స్పెసిఫై చేసి ఉంటుంది. కానీ మనకి ఈ పర్సంటేజ్ వస్తే ఎలాగో జాబ్ అనేది కన్ఫర్మ్ అనేది అయితే కాదు. అందుకే అది కూడా నోట్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ స్కేల్ ఆఫ్ పే వచ్చేసరికి దీనికి ఏంటంటే మనకి మొత్తంగా 2 ఇయర్స్ బాండ్ అనేది కంపల్సరీగా మనకి ప్రొబేషన్లో ఉంటాము. ఆ ప్రొబేషన్లో మనకి 75,000 కన్సాలిడేటెడ్ పే ఇస్తారు. కన్సాలిడేటెడ్ పే అంటే కనుక మనకి పిఎఫ్ కానీ అలాంటివి ఏమి ఆధార్ అలవెన్సెస్ ఏం లేకుండా డైరెక్ట్గా 75,000 మనకి బై హ్యాండ్ ఇస్తారు. దీంట్లో ఏ కటింగ్స్ ఏమి ఉండవు. కానీ దీనికి ఉన్నది ఏంటంటే కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ చేసి అలాగే ప్రొబేషన్ అనేది 2 ఇయర్స్, దాంట్లో ఈ 2 రకాలు చేస్తే మనకి ప్రొబేషన్ కంప్లీట్ అయినట్టు. ఆ తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మాత్రం మనకి ఈ స్కేల్ అనేది అప్లికేబుల్ అవుద్ది. స్కేల్ మాత్రం 86,245 అంటే నార్మల్ కాదు, చాలా అరౌండ్ మనకి 1 lakh అబౌవ్ మనకి శాలరీ ఫస్ట్ నుండే మనం డ్రా చేసుకోవచ్చు వన్స్ మనకి ప్రొబేషన్ అనేది కనుక కంప్లీట్ అయితే. సిలబస్ విషయానికి వస్తే సివిల్ సంబంధించి మనకి చాలా తక్కువ సిలబస్సే ఉంది. అది మనం చాలా వరకు కోర్ 70 మార్క్స్ మీరు చూస్తే మనకి 70 మార్క్స్ కోర్, జనరల్ 30 మార్క్స్ ఉంటాయి. సో మెయిన్ సబ్జెక్టు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్,
ఆర్సీసీ, సాయిల్ మెకానిక్స్, స్టీల్ స్ట్రక్చర్స్, ఎఫ్ఎం అంటే ఎస్ఎం, ఎఫ్ఎం, అలాగే ఫౌండేషన్ ఇంజనీరింగ్. అంటే మనకి సాయిల్ మెకానిక్స్ ఒకటి, జీటీఈ, స్ట్రక్చర్స్కి సంబంధించి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, రైన్ఫోర్స్డ్ కాంక్రీటు, అండ్ మనకి స్టీల్ స్ట్రక్చర్స్. ఇవి మనకి మొత్తంగా ఉన్న సివిల్ సిలబస్. సో మనం దీనికి ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే నాట్ ఓన్లీ ట్రాన్స్కో, జెన్కో సంబంధించిందే కాకుండా మనకేమన్నా అదర్ ఎగ్జామ్స్కి సంబంధించిన సిలబస్ కూడా మనం కనుక ఒకసారి రివైజ్ చేసి దాని ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూస్తే ఈ ఎగ్జామ్కి సరిపోతుంది. సో మనం ఏంటంటే టెస్ట్ సిరీస్ లాంటివి ఏమన్నా అప్లై చేసుకుని లేదా ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ టెస్ట్ సిరీస్లు చేసినా సరే మనకున్న టైంలో సరిపోతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని క్రాక్ చేయడం కోసం కంపల్సరీగా కొంచెం దీని మీద కూర్చుంటే కంపల్సరీగా మనం దీన్ని గెట్ ఇన్ అవ్వచ్చు. సో అలాగే అది 70 కాబట్టి ఇది 30 మార్క్స్. నెక్స్ట్ రీజనింగ్ నార్మల్గా మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి రీజనింగ్ మళ్ళీ సపరేట్గా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. అట్లీస్ట్ జనరల్ అవేర్నెస్ మాత్రం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రీసెంట్ కరెంట్ అఫైర్స్, అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే జనరల్ అవేర్నెస్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నారు. సో ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ, అలాగే మనకి డే టు డే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏం జరుగుతుంది, క్యోటో ప్రోటోకాల్, మాంట్రియల్ ప్రోటోకాల్, అలాగే ఏదైతే పీస్ అగ్రిమెంట్స్ అలాంటివన్నీ కూడా దీంట్లో కవర్ చేస్తాము. అలాగే హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇదంతా కూడా కోర్ మనకి ఏంటంటే జనరల్ రిలేటెడ్. సో ఈ జనరల్ మనం కంపల్సరీగా దీని మీద ఫోకస్ చేసి చూడాల్సిందే. యాప్టిట్యూడ్ కూడా అఫ్ కోర్స్ మనం బాగానే కవర్ చేయొచ్చు, దీని విషయంలో మనం బాగా బోధర్ అవ్వాల్సింది ఏం లేదు. అలాగే ఈ అర్థమెటికల్ కంప్యూటేషన్స్ అన్ని కూడా 10+2 లెవెల్స్లో ఉంటాయి అని చెప్పి ఇచ్చారు. కాబట్టి మ్యాక్సిమం ఇది కూడా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ అనేది మనం బాగా ఫోకస్ చేయాల్సిన విషయం. సో నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, ఇది కూడా మనకి జనరల్గా ఉన్న గ్రామర్ సంబంధించి చేస్తారు కాబట్టి పర్లేదు. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది మాత్రం మనం యూట్యూబ్లో ఏదైనా వీడియోస్ అవి చూసి దాన్ని బట్టి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా పెద్దగా ఏం అడగలేదు, బేసిక్స్ అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా మనం ఈజీగానే చూడొచ్చు. సో నెక్స్ట్ ఇది కూడా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ వస్తే మనం సివిల్ కోర్ 70 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 5 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 7 మార్క్స్, ఇంగ్లీష్ 5, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 8, కంప్యూటర్ నాలెడ్జ్ 5. సో ఇది అండ్ ఇది అరౌండ్ 18+70 88 మార్క్స్ మనకి 100లో మనం ప్రిపేర్ అవ్వగలిగిన ఉంది. కాబట్టి అంతవరకు మాత్రం కంపల్సరీగా మనం ప్రిపేర్ అవ్వాలి. ప్లస్ ఇక్కడ జోనల్ ఆర్ లోకల్ మనం చూస్తే కనుక లోకల్ రావాలంటే బేస్డ్ ఆన్ మన స్టడీ సర్టిఫికేట్ బట్టి మన లోకల్ అనేది డిసైడ్ అవుద్ది. సో అదే దీని గురించి మ్యాటర్ ఉంది. సో రిజర్వేషన్ టు లోకల్ క్యాండిడేట్స్, ఇప్పుడు జోన్ వైజ్ మనం ఆల్రెడీ బ్రేకప్ చూసాం కదా. సో విశాఖపట్నం వచ్చేసరికి ఏమేమి డిస్ట్రిక్ట్స్ లోకల్ అవుతాయి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే రాజమండ్రికి ఏమేంటి, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు. సో ఈ డిస్ట్రిక్ట్స్లో ఈ జోన్స్లో ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి లోకల్ అవుతారు. అదర్ అందరూ కూడా 5% ఏదైతే మనకి నాన్ లోకల్ రిజర్వేషన్ ఉందో ఆ నాన్ లోకల్ రిజర్వేషన్ ద్వారా మనం దాంట్లో ఏమైనా జాబ్స్ గెట్ ఇన్ అవ్వాలంటే అందులో చూసుకోవాలి. సో 95% లోకల్కి ఇస్తారు. 95% వరకు పోస్ట్ వచ్చేసరికి మనకి లోకల్. ఈ నాన్ లోకల్లో ఏపీఐ అని కాకుండా తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. సో ఫీజు విషయానికి వస్తే మనకి 1000 రూపీస్ ఫీజ్. పేమెంట్ గేట్వే వచ్చి 36 నుండి ఓపెన్ అవుతుంది. 27/2026 ఏదైతే అప్లికేషన్ డేట్ ఉందో ఆ డేట్ వరకు కూడా మనం అంతా కూడా చేయొచ్చు. సో ప్రొసీజర్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఇక్కడ వెబ్సైట్ మనకి మెన్షన్ చేశారు. ఇదైతే కామన్ వెబ్సైట్, ఇది ఓన్లీ ట్రాన్స్కోకి సంబంధించిన వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్లో దేని ద్వారా అయినా సరే మనం అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అప్లోడ్ చేయాల్సింది మాత్రం ఓన్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాలి అండ్ స్కాన్ సిగ్నేచర్ కూడా ఉండాలి. ఇవి రెడీగా చేసుకోవాలి మనం. అఫ్ కోర్స్ ఆ టైం మనం చేయగలం. క్యాండిడేట్స్ హూ ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఇంటెండెడ్ టు అప్లై ఫర్ ద పోస్ట్ నోటిఫైడ్ ఇన్ ఎనీ జోన్ షెల్ సబ్మిట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ బట్టి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. అప్లికేషన్కి సంబంధించి డీటెయిల్ అన్నీ కూడా నోటిఫికేషన్ చూసుకోండి అని చెప్పారు. ఇన్కంప్లీట్ ఏమైనా ఉంటే కనుక రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆన్లైన్ మోడ్ మాత్రమే, ఆఫ్లైన్ మోడ్ అనేది ఏమీ లేదు. సో మనం అంతా కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఇక్కడ సర్టిఫికేట్స్ అప్లోడ్ కూడా చూడండి. ఏదైతే మన క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఉంటాయో అంటే ఓడి, అలాగే మార్క్స్ లిస్టు, లేదా నాకు తెలిసి స్టడీ సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అవి కూడా అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎందుకంటే లోకల్ రిజర్వేషన్ తెలియడం కోసం అది కూడా అప్లై చేయాల్సిన అవసరం ఉండొచ్చు. సో మనకి ఎవరైతే రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం అది మనకి ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఉంటుంది కాబట్టి వితిన్ 1 ఇయర్ లోపు ఉన్నది తీసుకోవాలి. ఈ ట్రాన్స్కో అనేది ఉమెన్ కూడా ఎంకరేజ్ టు అప్లై. ట్రాన్స్కో అనేది లేడీస్ కూడా ఉంది. సో
లేడీస్ అయినా సరే ఉమెన్ అయినా సరే అప్లై చేయొచ్చు. సో సర్టిఫికేట్స్ అనేది మాత్రం ఆన్ ఆర్ బిఫోర్ డేట్, స్పెసిఫైడ్ డేట్ మాత్రమే చేయాలి, తర్వాత చేస్తే మాత్రం తీసుకోరు అనేది దాంట్లో ఉంది. ప్రొసీజర్ కండక్టింగ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే కనుక 2026 కి సంబంధించిన దాంట్లో సిబిటిఏ మెయిన్. ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఉన్న మెరిట్ లిస్ట్ ప్రకారంగానే మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది అలాట్మెంట్ జరుగుద్ది. కాబట్టి ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్లో జరుగుద్ది. మనకి టెస్ట్ సెంటర్స్ అన్నీ కూడా మనకి ఇస్తారు. స్టాండర్డ్ సెంటర్ ఏదైతే మనకి ఐఐటి, జేఈ, గేటు అలాగే ఏదైతే ఎగ్జామ్కి జరుగుతున్న సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ని మనకి ఇవ్వడం జరుగుద్ది. ఎగ్జామినేషన్ సెంటర్స్ లిస్ట్ కూడా ఇచ్చారు, అది మనం లాస్ట్లో చూద్దాము. సో ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు సిబిటి టెస్ట్ సెంటర్స్ వచ్చేసరికి ఈ అన్ని ఏరియాస్లో కూడా మనకి ఉన్నాయి. ప్లస్ కొందరు ఎవరైనా హైదరాబాద్లో అలాగే ఉండే అక్కడ కూడా ప్రిపేర్ అవుతున్న ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు అయితే కనుక ఇలా హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్ ఈ ప్లేసెస్లో కూడా సెంటర్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కూడా మనం అప్లై చేసుకుని అక్కడ సెంటర్స్లో రాయొచ్చు. ఎగ్జామ్ మనకి వచ్చి 3 hours, 100 క్వశ్చన్స్కి మనకి 100 క్వశ్చన్స్కి వచ్చేసరికి మనకి ఈ 3 hours ఇస్తున్నారంటే మనం ఎగ్జామ్ రేంజ్ కూడా న్యూమరికల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, న్యూమరికల్ కూడా ఉండొచ్చు. అలాగే వర్చువల్ క్యాలిక్యులేటర్ ఉందా లేదా అనేది మనకి నెక్స్ట్ తర్వాత క్లియర్గా వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఆ టైంలో మనం అది కూడా చూద్దాం. ఒకవేళ ఎగ్జామ్ కనుక ఒక రోజు కాకుండా ఎక్కువ రోజులు జరిగితే నార్మలైజేషన్ అనేది అప్లై చేస్తారు. నార్మలైజేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో మనం చూసే ఉంటాము. ఆ విధంగా ఏదైతే ఎగ్జామినేషన్ జరుగుద్దో ఆ ఎగ్జామినేషన్ జరిగిన దాన్ని బట్టి నార్మలైజేషన్ బట్టి కొంతమందికి మార్క్స్ పెరగచ్చు, కొంతమందికి తగ్గచ్చు. అదేంటంటే ఆ వచ్చిన షిఫ్ట్లో వచ్చిన మార్క్స్ బేస్లో మనకి ఇదంతా కూడా చేయడం జరుగుద్ది. ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా అవ్వచ్చు, ప్లస్ కానీ మైనస్ కానీ ఏదైనా అవ్వచ్చు. సో ఇనీషియల్కి మనకి ఇవన్నీ రొటీన్ తెలిసిందే. మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్డ్ బేస్డ్ మార్క్స్ సెక్యూర్డ్, ఏదైతే మార్క్స్ బట్టి ఉంటుందో దాన్ని బట్టి ఉంటుంది. హారిజంటల్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ అవుద్ది, అంటే మనకి ఏదైతే పీడబ్ల్యూడి లేదా ఉమెన్ రిజర్వేషన్ అలాంటివన్నీ కూడా దీంట్లో కన్సిడర్ చేయడం జరుగుద్ది. ఎవరికైనా ఈక్వల్ మార్క్స్ వస్తే కనుక సీనియారిటీ అంటే ఎవరైతే ఓల్డ్గా ఉంటారో వాళ్ళనే కన్సిడర్ చేస్తారు, అంటే వాళ్ళకి మళ్ళీ ఆపర్చునిటీస్ తక్కువ వస్తాయి కాబట్టి ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని తీసుకుంటారు. అందులో కూడా అయితే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎవరికైతే ఒకవేళ సపోజ్ అందరూ బీటెక్ ఉంటుంది, ఇద్దరికి మార్క్స్ వచ్చినప్పుడు ఒకళ్ళేమో ఎంటెక్ ఇంకొకరు బీటెక్ అయితే కనుక ఎవరైతే ఎంటెక్ హైయర్ క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళకి ప్రిఫరెన్స్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్యూర్లీ ప్రొవిజనల్లో అండ్ ఎలిజిబిలిటీ సబ్జెక్ట్ టు ఎవరైతే వెరిఫికేషన్లో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది 1:1 రేషియోని స్పెసిఫై చేశారు కాబట్టి మిగిలిన లిస్టు బ్యాక్లాగ్ పోస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఏమైనా ఎవరైనా అందులో సర్టిఫికేట్స్ లేకపోయినా ఏదైనా ప్రాబ్లం అయితే కనుక మేబీ ఛాన్స్ బ్యాక్లాగ్ పోస్ట్గా వాళ్ళు తీసేయచ్చు, లేదంటే ఇంకొక నెక్స్ట్ స్పెల్లో పెరగవచ్చు. సో ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఏమేమి కావాలనేది కూడా ఇందులోనే ఇచ్చేసారు. ఇవన్నీ కూడా మనం ముందుగానే అన్ని చూసుకుని రెడీ చేసుకోవాలి. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు అంతా కూడా కామన్గా అని చెప్పారు కాబట్టి కామన్గానే తయారు చేస్తారు. లోకల్ రిజర్వేషన్, నాన్ లోకల్ అంతా కలిపి చూడడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే బాండ్. దీనికి కంపల్సరీగా ట్రాన్స్కో, జెన్కో ఏదైనా సరే బాండ్ అనేది ఉంటుంది. ఇది కొంచెం కష్టమైందే కానీ జాబ్ బాగుంటుంది కాబట్టి ఎవరైనా బాండ్ ఇవ్వచ్చు. సో ట్రాన్స్కో ఏదైనా సరే మనం మినిమం ఆఫ్ పీరియడ్ ఆఫ్ 5 years వరకు వర్క్ చేయాలి ప్రొబేషన్తో కలిపి. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రొబేషన్ అంటే 5+2 7 years మనం కంపల్సరీ కంటిన్యూస్ సర్వీస్ చేయాలి. ఒకవేళ ఆ పీరియడ్లో మనకి ఆల్రెడీ చెప్పాను నేను 75,000 మనకి కన్సాలిడేటెడ్ పే ఇస్తారు. సో 5+2 7 years ఉండాలి. ఈ బాండ్ పీరియడ్లో ఉన్న 7 years ఎప్పుడైనా సరే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అలాగే డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ అండ్ ట్రాన్స్కోతో ఉన్న అన్నిటి కూడా సబ్మిట్ చేయాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళ దగ్గరే ఉంటాయి. షల్ నాట్ బి రిటర్న్ డ్యూరింగ్ బాండ్ పీరియడ్. ఈ బాండ్ పీరియడ్లో ఇవ్వడం జరగదు. ఒకవేళ మనం వెళ్ళిపోవాలి, ఏదైనా సర్టిఫికేట్స్ మనకు అవసరం ఉంది అని అనుకుంటే కనుక అప్పుడు డిపాజిట్ 1 lakh మనం డిపాజిట్ వాళ్ళకి చేసి ఆ తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మళ్ళీ మనం కనుక తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి రీడిపాజిట్ చేసేయాలి. ఎప్పుడు? ఇమీడియట్లీ ఆఫ్టర్ ద రిక్వైర్మెంట్ ఈజ్ ఫుల్ఫిల్డ్. మనకి ఏదైతే అవసరం ఉందో మనం తీసుకుంటామో మనం తీసుకున్న మన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయిపోతే మళ్ళీ మనం వెంటనే రిటర్న్ చేసేయాలి. అందుకే బాండ్ పీరియడ్ ఉన్న 7 years కూడా మనకి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇది అందరూ చూసుకోండి. ప్లస్ ఇంకోటి ఇక్కడ ఏంటంటే హూ లీవ్స్ ద సర్వీస్ ఆఫ్ ట్రాన్స్కో డ్యూరింగ్ ద ప్రొబేషన్ పీరియడ్. ఏదైతే ప్రొబేషన్ పీరియడ్ ఉందో మనకి ఆ ప్రొబేషన్ పీరియడ్లో మనం కనుక
జాబ్ నుండి వచ్చేయాలనుకుంటే కనుక 5 lakhs పే చేయాల్సి వస్తుంది. మనం 5 lakhs పే చేసి మనం ఆ జాబ్ నుండి వచ్చేయాలి. ఇది చూసుకోవాలి. అలాగే హూ రిజైన్స్ ఫ్రమ్ ద మినిమం 5 years సర్వీస్ చేయకుండా కనుక ఎవరైనా వచ్చేస్తే 10 lakhs పే చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది చూసుకోండి. సర్వీస్ బాండ్ అనేది కాంట్రాక్టువల్ అగ్రిమెంట్ కాబట్టి మనం చేయగలము అనుకుంటేనే దాంట్లోకి వెళ్ళాలి. నేను జాబ్ రోల్ కూడా అక్కడ జాబ్ రోల్ ఏంటనేది చూసి దాని గురించి కూడా ఇంకో వీడియో చేయడం జరుగుద్ది ట్రాన్స్కో జెన్కో అవన్నీలో. సో ఇంకా మిగిలినవన్నీ కూడా మనం ఇప్పుడు అంత అర్జెంటుగా మనం చూడాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అయితే కాదు. కానీ మనం మెయిన్గా ఏంటంటే సిలబస్ విషయంలో మాత్రం మనం మేజర్గా అంతా చూసుకోవాలి. సో ఇది షెడ్యూల్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఏదైతే ఈ షెడ్యూల్ ఇచ్చారో ఆ షెడ్యూల్ గురించి చూడండి. డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ 25/6 వచ్చింది. మనకు అప్లికేషన్ 30/6 నుండి ఓపెన్ అవుద్ది. ఆన్లైన్ ఆఫ్ మాక్ టెస్ట్ అవైలబిలిటీ 15th August. హాల్ టికెట్స్ వచ్చేసరికి 7 days బిఫోర్ వస్తాయి. షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకి వితిన్ 1.5 month లోపే ఉంది. 22/8/2026 to 29 అంటే నేను చెప్పాను కదా మనకి షిఫ్ట్ వైజ్ జరుగుద్ది. ఆ షిఫ్ట్ వైజ్ జరిగినందుకే నార్మలైజేషన్ కూడా జరుగుద్ది. ఫైనల్ కీ కూడా ఇస్తారు, మార్క్స్ లిస్ట్ కూడా ఇస్తారు. వీళ్ళు మెరిట్ లిస్ట్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సెప్టెంబర్ లాస్ట్ వీక్ కల్లా సరే ఇచ్చేసేలాగానే ప్లాన్ చేసుకున్నారు. సో రిక్వైర్మెంట్ అనేది వాళ్ళకి నీడ్ ఉంది. అందువల్ల నాకు తెలిసి వెంటనే ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు. సో ఇది బ్రేకప్. మనం వేకెన్సీస్ జోన్ వైజు అలాగే మనకున్న హార్జెంటల్ రిజర్వేషన్ వైజు చూస్తే కనుక మనకు ఆల్రెడీ నేను ఇందాక జోన్లో ఏ మండల్స్ కవర్ అయితే చెప్పాను. సో దాన్ని బట్టి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, అమరావతి, కడప, కర్నూలు. సో ప్రతి దాంట్లోనూ మనకి ఓపెన్లో ఎన్ని ఉన్నాయి, లోకల్గా ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని అనేది ఉంది. బిఎల్ అంటే బి అంటే బ్యాక్లాగ్ మనకి ఇందులో, జి అంటే జనరల్, ఓపెన్ లోకల్, నాన్ లోకల్. సో ఈ విధంగా మనకు ఉన్న పోస్ట్స్ ఎన్ని అనేది టోటల్గా ఎన్ని అనేది అయితే 23+3 ఇందులో 26 ఉన్నాయి మొత్తం. సో ఇవి మనకి కమ్యూనిటీ వైజ్ బ్రేకప్ కూడా కావాలంటే ఎస్సీకి ఎన్ని, ఎస్టీకి ఎన్ని, ఈడబ్ల్యూఎస్కి ఎన్ని, ఎస్సీలో grade 1, grade 2, group 3 మనం ఇక్కడ ఉన్నదాన్ని బట్టి మనకి అసలు అంటే రిజర్వేషన్ వైజ్గా కూడా మనం పోస్ట్ ఉన్నాయా లేదా అనేది మనం చూసుకోవచ్చు. సో దీన్ని బట్టి మనం ఇది ట్రాన్స్కోకి సంబంధించి. నెక్స్ట్ మనం ఎస్పీడీసీఎల్ చూద్దాం. ఎస్పీడీసీఎల్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ఏదైతే మనం ఇందాక అనుకున్నామో అదే రకంగా ఉంటుంది. ఓన్లీ వేకెన్సీస్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. ఎస్పీడీసీఎల్లో మొత్తం సివిల్కి వచ్చేసరికి 1+5 6 ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ అవన్నీ కూడా సేమ్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎవరు లోకల్ దీనికి సదరన్ అనేది ఇక్కడ మనకి స్పెసిఫై చేశారు. సో ఎవరైతే ఎస్పీడీసీఎల్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు లోకల్ అనేది నేను చెప్తాను. ఇదిగోండి చూడండి, ఇది ఎస్పీడీసీఎల్లో కవర్ అయ్యే డిస్ట్రిక్ట్స్. ఈ 9 districts కూడా మనకి ఎస్పీడీసీఎల్లో కవర్ అవుతాయి. అలాగే ఫీజు అన్నీ ఇంకా అసలు సిలబస్తో సహా అన్నీ కూడా సేమ్ ఉంటుంది, కామన్గా ఉంటుంది మనకి. ఎగ్జామినేషన్ సెంటర్ సేమ్, నార్మలైజేషన్ ఇవంతా ఎందుకంటే కామన్ లిస్ట్ అన్నాం కాబట్టి కామన్గానే ఉంటుంది అంతా కూడా. కానీ ఏంటంటే వేకెన్సీస్ ఎన్ని అనేది మనం బ్రేకప్ వైజ్ మీకు ఇక్కడ చెప్తాను. చూడండి, సివిల్కి వచ్చేసరికి మనకి జనరల్లో 5 ఉన్నాయి, అలాగే ఓపెన్లో 1 ఉంది. ఇది ఓన్లీ నేను ఏదైతే ఈ ఓపెన్లో ఉన్న 1 ఉందో ఆ 9 districts కాకుండా మిగిలిన 17 districts అప్లై చేసుకోవచ్చు. ఈ లోకల్లో ఉన్నది ఏంటంటే ఆ 5 కూడా ఎవరైతే ఉన్నారో ఆ లోకల్లో 9 districts వాళ్ళు దాంట్లో అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈపీడీసీఎల్కి వద్దాం. ఈపీడీసీఎల్లో కూడా మనకు ఉన్న టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి ఇక్కడ మనకి సివిల్కి వచ్చేసరికి 4 posts మాత్రం ఉన్నాయి. ఇది కూడా మనకి సిలబస్ అంతా కూడా కామన్. మీరు సిలబస్ విషయంలో కనుక ఇంకా ఏంటి అనేది అయితే మళ్ళీ సపరేట్గా చూడక్కల్లా, కామన్ రిక్రూట్మెంట్ కాబట్టి మనం ప్రిఫరెన్సెస్ ఇవ్వాలి. మనకి ఎగ్జామ్ గురించి మనం అప్లై చేసేటప్పుడు ప్రిఫరెన్సెస్ అనేది మనం ఇవ్వాలి. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చేసేటప్పుడు మాత్రం మనం ఏదైతే లోకల్ ఉంటామో ఆ లోకల్కి సంబంధించిన దగ్గర మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి. మిగిలిన అదర్ అంతా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇది ఈపీడీఎస్ఎల్కి సంబంధించి మన లోకల్ ఏరియాస్ ఏమేంటి అనేది ఇక్కడ మనకి స్పెసిఫై చేస్తారు చూడండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్కమ్ శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, కాకినాడ, అలాగే ఏలూరు డిస్ట్రిక్ట్స్లో మొత్తం అన్నీ లేవు. ఏలూరు డిస్ట్రిక్ట్స్కి వచ్చేసరికి 20 మండల్స్ మాత్రమే ఉన్నాయి. ఆ 20 మండల్స్ ఏలూరు రెవెన్యూ, అలాగే మనకి జంగారెడ్డిగూడెం రెవెన్యూ, న్యూజివీడ్ రెవెన్యూలో ఉంది. ఈ 8 మండల్స్ ఏవైతే కింద ఇచ్చిన 8 మండల్స్ ఉన్నాయో ఇవి ఇందులో కవర్ అవ్వు. వీళ్ళందరూ కూడా నాన్ లోకల్కి వస్తారు. వీళ్ళు నాన్ లోకల్లో వస్తారు, ప్లస్ వీళ్ళందరూ కూడా మనకి లోకల్లోకి వస్తారు. సో ఈ మండల్స్లో ఉన్న వాళ్ళు ఫోకస్ చేసుకోవచ్చు. ఫీజు అలాగే ప్రొసీజరు ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి. మనకేంటంటే మెయిన్గా మనం ఇక్కడ మీకు సేమ్ మళ్ళీ ఏదైతే మనకి బ్రేకప్ ఉందో ఆ బ్రేకప్ అనేది చూసుకోవాలి.
మనకి నెక్స్ట్ సిపిడిసిఎల్ కూడా ఏదైనా సరే మనకి ఆ లోకాలిటీ బట్టి ఉంటుంది. సివిల్లో వచ్చేసరికి మొత్తం ఇక్కడ 3 పోస్ట్ మాత్రం ఉన్నాయి. ఈ 3 పోస్ట్ బ్రేకప్ మనం చూసుకుంటే కనుక ఈ వీళ్ళు మాత్రం లోకల్ అవుతారు. ఈ లోకల్ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం వీళ్ళందరూ లోకల్లోకి వస్తారు. మిగిలిన అదర్ డిస్ట్రిక్ట్స్ అన్ని కూడా నాన్ లోకల్లోకి స్పెసిఫై చేశారు. సో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావడం వల్ల మనకి 26 డిస్ట్రిక్ట్స్ అయినాయి. లేకపోతే అరెస్ట్ వైల్ అయితే కనుక ఇంతకు ముందు ఉన్న అరెస్ట్ వైల్ డిస్ట్రిక్ట్స్ బట్టి అయితే మనం 13 డిస్ట్రిక్ట్స్ మాత్రం ఉన్నాయి. సో ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కాబట్టి మనకి ఏదైతే డివైడెడ్ ఉందో ఆ డివైడెడ్ బట్టి మనకి ఇస్తున్నారు. సో వాళ్ళు మాత్రం లోకల్గా అవుతారు. మిగిలిన అందరూ కూడా సేమ్ ఏదైతే ఇప్పుడు మిగిలిన నోటిఫికేషన్లో ఉన్న మిగిలినంతా మాత్రం కామన్గా ఉంటుంది. సో అలాగే పోస్ట్ వైజ్ బ్రేకప్ కూడా ఒకసారి చూద్దాం. సో పోస్ట్ వైజ్ బ్రేకప్ వచ్చేసరికి మనకి సివిల్కి సంబంధించి 2 పోస్ట్ ఉన్నాయి. 2 పోస్ట్ లోకల్, 1 ఓపెన్. అది కూడా కేటగిరీ వైజ్ కూడా చూస్తే మనం ఓపెన్లో 1 మనకి, అలాగే లోకల్లో ఎస్సీ గ్రూప్ 1లో ఉన్న వాళ్ళకి 1 ఉంది. ఇది సిపిడిసిఎల్కి సంబంధించి. నెక్స్ట్ మనకి జెన్కో ఉంది. జెన్కోలో మాత్రమే మెకానికల్కి మనకి ఇక్కడ ఆపర్చునిటీ ఉంది. ఎలక్ట్రికల్, మెకానికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్, సివిల్ సపరేట్గా ఉంది సివిల్. సో ఇది కూడా సేమ్ మళ్ళీ మనం ఏదైతే జోన్ వైజ్ బ్రేకప్ ఉందో ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 అనే జోన్స్ ఇచ్చారు కదా, ఆ జోన్స్ లోకల్ నాన్ లోకల్ డిసైడ్ అవుద్ది. సో మెకానికల్కి వచ్చేసరికి అయితే 21 పోస్ట్ ఉన్నాయి. సివిల్కి వచ్చేసరికి 20 పోస్ట్ ఉన్నాయి. ఇది ఓపెన్ లోకల్ దాన్ని బట్టి 95%, 5% బట్టి ఉంటాయి. సేమ్ మిగిలిన సిలబస్ విషయంలో కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ ఏదైనా సరే మళ్ళీ సేమ్ ఉంటుంది. ఇక్కడ ప్రాజెక్ట్ ఎలవెన్స్ అనేది ఉంది చూడండి. ఏంటంటే రెమ్యునరేషన్ ఆర్ స్కేల్ ఆఫ్ పే ఇక్కడ మనకు 75,000 కాకుండా ఎలవెన్సెస్ అనేది కూడా ఇక్కడ మనకి థర్మల్ స్టేషన్స్లో ఉంటే, ఇలాగ హైడల్ స్టేషన్స్లో ఉంటే, సీలేరు కాంప్లెక్స్, ఈ షిఫ్ట్ ఎలవెన్స్ ఇవన్నీ కూడా సపరేట్గా ఇస్తారు. అదర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి జెన్కోలో. అకామిడేషన్ అనేది డిపార్ట్మెంటల్ క్వార్టర్స్ ఇస్తారు. జెన్కోలో మాత్రం మనకి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉంటాయి జనరల్ స్టేషన్కి. అలాగే స్కూల్స్ కూడా ఉంటాయి. చిల్డ్రన్ ఎవరైనా ఉంటే కనుక మీకు స్కూల్స్ కూడా దానికి సంబంధించిన స్కూల్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఇది జెన్కోలో ఉన్న స్పెషాలిటీ. మనకి ఈ జెన్కోలో దీనికి సంబంధించి అదర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సిలబస్ విషయానికి వస్తే సేమ్ మళ్ళీ మనకి కామన్ సబ్జెక్ట్ కాబట్టి సేమ్ మళ్ళీ అదే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, ఆర్సీసీ, సాయిల్ మెకానిక్స్, స్టీల్, మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ సేమ్. అలాగే కామన్ వచ్చేసరికి ఇదేమో 30 మార్క్స్. కానీ మీరు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 3 అవర్స్ ఇచ్చారు కాబట్టి ఎగ్జామ్కి 100 క్వశ్చన్స్ 3 అవర్స్ అంటే కనుక మనకి అరౌండ్ డబుల్ ఆల్మోస్ట్ 2 మినిట్స్ అరౌండ్ ఇచ్చినట్టు, అంటే కరెక్ట్గా కాదు 2 మినిట్స్ ఇచ్చినట్టు. సో ఇదే మళ్ళీ జోన్ స్పెసిఫై చేశారు చూడండి, ఏ జోన్ ఎంత అనేది మనం వేకెన్సీలు చూసుకున్నాం. జోన్ 3, జోన్ 4, జోన్ 5, జోన్ 6 ఈ జోనల్ వైజ్ కూడా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి మనం బ్రేకప్ చేసుకోవాలి. సో ఇదిగోండి వెస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, ఏఎస్ఆర్, మన్యం, ఈస్ట్ గోదావరి, ఇవన్నీ శ్రీకాకుళం. వీటికైతే జనరేటింగ్ స్టేషన్స్ ఏం లేవు. మిగిలిన అన్ని చోట్ల మాత్రం జనరేటింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇది నోటిఫికేషన్ పీడిఎఫ్లు కూడా మీకు సైట్లో అవైలబుల్గా ఉన్నాయి. వెబ్సైట్ గురించి ఇదేమో కామన్ వెబ్సైట్. ఇది వచ్చేసరికి మనకి కామన్ వెబ్సైట్ ఉంటుంది. ఇదైతే జెన్కోకి సంబంధించి స్పెషల్, కానీ మనం ఎందులోనే అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరెన్సెస్ అనేది మనం ఇవ్వాలి. మనం ఎగ్జామ్ గురించి అప్లై చేసేటప్పుడు మనం ఏ పోస్ట్ అయితే మనం అప్లై చేయాలనుకున్నాం ఆ పోస్ట్కి మనం ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ చేయాలి. అంతా కూడా ఆన్లైన్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. సర్టిఫికేట్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి. ఎవరైనా రిజర్వేషన్ కావాలనుకుంటే ఈడబ్ల్యూఎస్ కార్డుకి సంబంధించింది కూడా అందరూ కూడా దీనికి అన్ని రెడీ చేసుకోండి. అప్లోడింగ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం అప్లై చేసే ముందే ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. సో ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్, కానీ బాండ్ విషయంలో మాత్రం అందరూ కంపల్సరీ బాండ్ చెక్ చేసుకోండి. బాండ్ అనేది ఉంది కాబట్టి ఏం చేయాలి, ఎలాగా ఏంటనేది దాన్ని బట్టి చెక్ చేసుకో. ఇది మనకి పడిన అన్ని నోటిఫికేషన్కి సంబంధించి. అలాగే మీరు జోనల్ వైజు, అలాగే మనకి ఓపెన్, లోకల్, నాన్ లోకల్ బట్టి కూడా మనకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి చూసుకోవచ్చు. అలాగే మనకి పోస్టులు మళ్ళీ ఏదైతే కేటగిరీ ఉందో కేటగిరీకి సంబంధించి కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది కూడా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నీ కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. సో మెయిన్గా ఏంటంటే మనకి ఈ నోటిఫికేషన్ డేటు, ఆన్లైన్ డేట్ ఎక్కడ దాకా ఉంది. ఎగ్జామ్ టెంటేటివ్ కాబట్టి మారచ్చు. అలాగే 1000 రూపీస్ ఫర్ ఆల్ కేటగిరీస్. ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం ఉంటుంది. ఇది ఏదైతే 75,000 కన్సాలిడేటెడ్ పే ఉందో ఆ పే టైంలో మనకి ఎటువంటి పిఎఫ్ అలాంటివి ఏమి ఉండవు. కాబట్టి మనం దీన్ని బట్టి అంతా చూసుకుని ఇంకోటి ఏంటంటే మనకి ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సబ్జెక్టు ప్లస్ అదే కాబట్టి దాంట్లోనే జరుగుద్ది. మెకానికల్కి 21 పోస్ట్ అలా ఉన్నాయి మొత్తం. సివిల్కి వచ్చేసరికి 101 పోస్ట్.
మాక్సిమం ఛాన్సెస్ 451 ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మాత్రం ఇది మంచి అవకాశం అనుకోవచ్చు. సో మన సివిల్కి సంబంధించి ఏంటంటే ఇప్పుడు మనం సిలబస్ చూసాం కాబట్టి మనం ఎస్ఎం బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఏంటంటే మనకి సింపుల్ స్ట్రెసెస్, అలాగే ఎస్ఎఫ్డి, బిఎండి, తర్వాత డెఫ్లెక్షన్స్, స్లోప్స్ అండ్ డెఫ్లెక్షన్స్, ఈ ఈ వీటికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. అలాగే కాంప్లెక్స్ స్ట్రెసెస్ ఉంటాయి మనకి, అందులోనే టార్షన్ ఉంటుంది, స్ప్రింగ్స్ ఉంటాయి. సో ఈ విధంగా వీటికి సంబంధించిన అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకుంటే మనం సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మేజర్ సబ్జెక్టు ఎఫ్ఎం ఉంది. సో ఎఫ్ఎంలో కూడా మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్, స్టాటిక్స్, అలాగే మనకి ఏదైతే ఇంకా మనకి ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించిన మ్యాక్ నెంబరు, రేనాల్డ్స్ నెంబర్, ఇవన్నీ కూడా చూసుకోండి. నెక్స్ట్ డిశ్చార్జ్ సంబంధించిన అన్ని రకాల ఫార్ములాస్, లాస్ ఆఫ్ మొమెంటము, అలాగే మనకి వీటికి సంబంధించిన అన్నీ కూడా చూడండి. నెక్స్ట్ సిలబస్ మనం ఒకసారి మళ్ళీ చూద్దాము. సిలబస్ చూసి దాన్ని బట్టి అక్కడే నేను కొంచెం మీకు ఏది అవసరం ఏంటనేది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్యూటర్ నాలెడ్జ్ ఇవన్నీ చెప్పాను మీకు ఆల్రెడీ. సో ఫౌండేషన్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మనకి స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అంటే బోస్నిక్స్, అలాగే వెస్టర్గార్డ్ థియరీస్ ఇవన్నీ కూడా ఉండాలి. బేరింగ్ కెపాసిటీలో వచ్చేసరికి అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ, నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ, అలాగే మనకి ఎన్సి, ఎన్క్యూ, ఎన్గామా అనే కాన్స్టెంట్స్ ఉంటాయి. దాని ద్వారా కూడా మనకి ఆన్ కోయిజన్ లెస్ సాయిల్స్ ఎలా ఉంటుంది, కోయిసివ్ సాయిల్స్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూడాలి. న్యూ మార్క్స్ చార్ట్ గురించి ఇచ్చారు. అలాగే మనకి పైల్ ఫౌండేషన్లో మనకి పైల్ కెపాసిటీ ఉంటుంది. పైల్ కెపాసిటీ గురించి కూడా మనం చూసుకోవాలి. సో పైల్ కెపాసిటీ ఏంటంటే మనకి గ్రూప్ ఆఫ్ పైల్స్కి పైల్ కెపాసిటీ ఎలా ఉంటుంది ఏంటనేది అదొక రకం ఉంటుంది, అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఏదంటే నేను చెప్పాను ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ప్రెజర్ మెజర్మెంట్స్, ఫోర్సెస్ ఆన్ కర్వ్డ్ సర్ఫేసెస్, సెంటర్ ఆఫ్ ప్రెషర్, అన్ని కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి దాంట్లో ఒక క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫ్లో త్రూ పైప్స్, ఛానల్ ఓపెన్ ఛానల్ ఫ్లో ఇచ్చారంటే స్పెసిఫిక్ ఎనర్జీ, అలాగే మనకి త్రూ ట్రయాంగులర్ సెక్షన్, రెక్టాంగులర్ సెక్షన్, వాటికి సంబంధించిన స్పెసిఫిక్ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, హైడ్రాలిక్ జంప్, ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ కూడా ఉంది, స్టేషనరీ అండ్ మూవింగ్, హైడ్రాలిక్ టర్బైన్స్ అంటే అరౌండ్ హైడ్రాలిక్ మిషనరీ కూడా ఉంది, అంటే హెచ్ఎం కూడా మనం కంపల్సరీ ఇందులో చూసుకోవాల్సి ఉంటుంది. సో స్టీల్ స్ట్రక్చర్స్ ఏంటంటే తక్కువ వెయిటేజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, లెస్ వెయిటేజ్ ఉంటుంది. స్టీల్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి మీరు అరౌండ్ నాకు తెలిసి 2 to 3 క్వశ్చన్స్ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సాయిల్ మెకానిక్స్ మాత్రం బాగా చూసుకోండి. ఫిజికల్ ప్రాపర్టీస్, క్యాపిలారిటీ, సీపేజ్, కాంపాక్షన్, షియర్ స్ట్రెంత్, ఆల్మోస్ట్ ఆల్ అంతా సిలబస్ అంతా కూడా ఉంది. సో రెయిన్ఫోర్స్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ వచ్చేసరికి మనకి IS 456 ఏదైతే ఉందో ఆ రికమెండేషన్స్ బాగా చూడండి. అలాగే దీంట్లో కాంక్రీట్ టెక్నాలజీ కూడా నాకు తెలిసి టెస్ట్ ఆన్ సిమెంట్ అవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి. కాబట్టి కాంక్రీట్ టెక్నాలజీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది దీంట్లో మనం. అలాగే బీమ్స్, స్లాబ్స్, లోడెడ్ కాలమ్స్, అన్ని రకాలు ఇంకా ఉంది. సో మెయిన్ ఏంటంటే మీరు IS 456 మీద బాగా ఫోకస్ చేసి దాని రికమెండేషన్స్ ఏంటనేది చూడండి. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అనేది మేజర్ వెయిటేజ్ ఉండొచ్చు. ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మాత్రం మేజర్ వెయిటేజ్ ఉంటుంది. సో మేజర్ వెయిటేజ్ కాబట్టి దీన్ని మనం ఏదైతే ఇప్పుడు ఇందాక SFP, BMD అనుకున్నాం, సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్, అలాగే ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, కాంపౌండ్ బార్స్, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిందే. బెండింగ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, ఆల్మోస్ట్ ఆల్ మనకి మేజర్ సబ్జెక్ట్స్ అంతా కూడా ఇందులో మనకు ఉంది. సో SM, FM ఏంటంటే నాకు తెలిసి ఇవి వెయిటేజ్ ఎక్కువ ఉంటాయి. సో దాని తర్వాత వచ్చేసరికి సాయిల్ మెకానిక్స్. సో సాయిల్ మెకానిక్స్ కూడా చూడండి. వీటికి సంబంధించి మనం ఏం చేయాలంటే ముందుగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే జెన్కో, ట్రాన్స్కో అవే కాదు, ఏదైతే APPSC పేపర్స్ ఉన్నాయో AWE, అలాగే AE, ఇవన్నీ కూడా కంపల్సరీ ఒకసారి ముందు ఐ థింక్ 1 month వరకు కూడా మనం ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్, అలాగే ఒక టెస్ట్ సిరీస్ ఏదైనా మంచి టెస్ట్ సిరీస్ ఏదైనా ఒకటి తీసుకుని ఆ టెస్ట్ సిరీస్ కూడా చేయండి. అంటే ఏదైనా మనం స్పెసిఫై చేయక్కర్లేదు, ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సంబంధించి ఏదైనా సరే మీరు ట్రై చేయొచ్చు. ఏఎస్ ఆన్లైన్ తీసుకోవచ్చు, మనకి మేడ్ ఈజీ ఉంటుంది. అలాగే టెక్స్ట్ బుక్, ఈ మధ్య టెక్స్ట్ బుక్లో కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో అది కూడా మనం తీసుకోవచ్చు.
విజీ అకాడమీ కూడా వన్ ఆఫ్ మనకి ఇట్లో టెస్ట్ సిరీస్లు అన్నీ కూడా ఉంటాయి. సో మనకి ఏదైతే ఉంటుందో అది ఆర్ బుక్స్ మీరు బుక్స్ కూడా ఏదైనా ఉంటే ఆ ప్రీవియస్ ఇయర్ బుక్స్ కూడా ట్రై చేయండి. సో ఇది మనకు వచ్చిన రీసెంట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించింది. సో నెక్స్ట్ మనం సబ్జెక్ట్స్ కూడా ఏదైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం దీంట్లో పెట్టడం జరుగుద్ది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే లేటెస్ట్ సబ్జెక్ట్ అప్డేట్స్ కూడా అన్నీ కూడా పెట్టడం జరుగుద్ది. ఓకే అండి. థ్యాంక్ యూ ఆల్.